హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారండి 1 kg బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో. అదేవిధంగా ఈజీ వేలో సైడ్ బాస్కెట్ని కూడా ఎలా వేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. బ్లాక్ ఫారెస్ట్ అనగానే చాలామంది డార్క్ కాంపౌండ్ని గ్రేట్ చేసి కేక్ చుట్టూ కూడా స్టిక్ చేస్తారండి. సో అలా కన్నా ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇలా కేక్ చుట్టూ కూడా బాస్కెట్లా వేసే డిజైన్ ఓల్డ్ మోడల్ అయినా సరే కేక్ అయితే చూడడానికి లుక్ చాలా బాగుంటుందండి. ముందుగా 250 ml కప్లో 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకోవాలండి. రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా మైదాతో ఫిల్ చేసేయాలి. అప్పుడు టోటల్గా 1 కప్ అవుతుంది. మైదాని వీడియోలో నేను చూపించిన విధంగా లెవెల్ చేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా జల్లించుకోవాలండి. వీలైతే ఈ ప్రాసెస్ని 2-3 టైమ్స్ రిపీట్ చేసుకుంటే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. మీరు మైదాని కోకో పౌడర్ని కూడా వేరే విధంగా కొలుచుకోవచ్చు. అదెలా అంటే 1 కప్లో మైదా ఫుల్గా తీసుకొని 3 టేబుల్ స్పూన్ మైదా తీసేసి 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలా అయినా సరే అప్పుడు 1 కప్ అవుతుంది. ఆల్రెడీ చాక్లెట్ స్పాంజ్ వీడియోని నేను 2 months బ్యాక్ పోస్ట్ చేశానండి. ఆ వీడియోలో కూడా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 4 eggs తీసుకోవాలండి. అదేవిధంగా సాల్ట్ వచ్చేసి ఒక చిటికెడు తీసుకోవాలి. అండ్ వెనిలా ఎసెన్స్ 2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ కేక్లో మనం వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే చాక్లెట్ ఎసెన్స్ ఉంటుంది కదా, చాక్లెట్ ఎసెన్స్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. మీరు వెనిలా ఎసెన్స్ తీసుకున్నట్లయితే 2 టీ స్పూన్ తీసుకోవాలండి. ఎందుకంటే వెనిలా ఎసెన్స్ అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండదు. అదే మీరు చాక్లెట్ ఎసెన్స్ తీసుకున్నట్లయితే ఓన్లీ 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ప్లఫీగా అయిన తర్వాత 1 కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలండి. అదే మీరు డైరెక్ట్గా షుగర్ వేద్దాం అనుకుంటే 3/4 కప్ షుగర్ తీసుకోండి. మనం మైదా ఏ కప్పుతో కొలుచుకుంటామో షుగర్ పౌడర్ కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి. షుగర్ని ఒకసారిగా కాకుండా 2-3 టైమ్స్ బ్యాచెస్గా తీసుకొని వేసుకోవాలి. ఇదంతా నేను చాలా వీడియోస్లో చెప్పానండి, ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందని మళ్ళీ చెప్తున్నాను. ఇలా లైట్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయకూడదండి. జస్ట్ ఒక ఆయిల్ ఆ బ్యాటర్లో కలిసేంత వరకు బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో మనకి ఇంకా పని ఉండదండి. సో హ్యాండ్ బ్లెండర్ని తీసేసి మనం ముందుగానే జల్లించి పెట్టుకున్నాం కదండి మైదా కోకో పౌడర్ని, దాన్ని ఇందులోకి బ్యాచెస్ వైజ్గా యాడ్ చేసుకోవాలి. అంటే పిండిని ఒకేసారి వేస్తే మనకి ముద్దలా అవుతుందండి. సో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా పొడి పిండిని వేసుకొని కొద్దిగా మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పాలను నేను కాచి చల్లార్చి తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే సరిపోతుంది. మీరు విస్కర్తో 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలండి. లేదు మీరు స్పాచులాతో మిక్స్ చేసుకున్నా పర్వాలేదు. విస్కర్తో అయినా సరే స్పాచులాతో అయినా సరే 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. మీలో చాలామంది అడిగారండి మీరు ఏ బ్రాండ్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నారని. నేను మోహన్ ఇంపెక్స్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఇంతకుముందు హర్షీస్ వేసేదానండి, ఇప్పుడు మోహన్ ఇంపెక్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్పాచులాతో 1 డైరెక్షన్లోనే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg కేక్ కోసం 8 inch టిన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఆ టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్రీహీటెడ్ ఓవెన్లో 180 degrees దగ్గర 30 to 35 minutes బేక్ చేసుకోవాలండి. అదే గ్యాస్ పైన కూడా లో ఫ్లేమ్లో 30 to 35 minutes బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయిన తర్వాత కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి. అలా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ని ఓవెన్లోంచి బయటికి తీసిన తర్వాత కేక్ పైన ఏదైనా క్లాత్ కప్పి ఒక 1/2 hour వరకు అలా వదిలేసేయండి. ఎందుకంటే మనం అలా క్లాత్ కప్పడం వల్ల పై లేయర్ అనేది హార్డ్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. 1 kg కేక్ కోసం నేను ఇక్కడ 10 inch బేస్ తీసుకున్నానండి. బేస్ సైజ్ వచ్చేసి 10 inch. కేక్ సైజు 8 inch అయితే కేక్ని ప్లేస్ చేసే ఆ బోర్డు సైజు 10 inch అనమాట. అంటే కేక్కి దాన్ని ప్లేస్ చేసిన బోర్డుకి కూడా 2 inch డిఫరెన్స్ ఉండాలి. మనం ఏ కేక్ చేసినా సరే ఆ కేక్ కన్నా సరే బోర్డు 2 inch ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా తీసుకోవాలి. నేను కేక్ని 3 layers కింద కట్ చేస్తున్నానండి. కేక్ కట్ చేస్తున్నప్పుడు క్రమ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. ఇలా క్రమ్స్ ఎక్కువగా వచ్చాయంటే కేక్ అనేది చాలా టూ సాఫ్ట్గా ఉన్నట్టు దానికి అర్థం అనమాట. కేక్ని సోక్ చేయడానికి షుగర్ సిరప్ని మీరు ప్లెయిన్గా తీసుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఆ షుగర్ సిరప్లో మనం కొంచెం హర్షీస్ సిరప్ కానీ లేదంటే చాక్లెట్ గనాష్ ఉంటుంది కదండి, చాక్లెట్ గనాష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకుంటే కేక్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఏంటంటే చెర్రీస్ ఉంటాయి కదండి, చెర్రీస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అప్పుడు షుగర్ సిరప్లో వేసి బాయిల్ చేస్తారండి. ఆ షుగర్ సిరప్ని మనం కేక్ని సోక్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు అందరూ కూడా డైరెక్ట్గా ఇలా చేసేస్తున్నారు. కేక్ పైన క్రీమ్ని అప్లై చేసిన తర్వాత చెర్రీ క్రష్ ఉంటుంది కదండి, చెర్రీ క్రష్ కానీ లేదంటే స్ట్రాబెర్రీ క్రష్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్ కేక్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి.
కొంతమందికి బ్లాక్ ఫారెస్ట్ కేక్లో చెర్రీస్ కానీ స్ట్రాబెర్రీ క్రష్ కానీ అప్లై చేయడం ఇష్టం లేకపోతే ఇప్పుడు నేను వేసిన విధంగా చాక్లెట్ సిరప్ని కానీ చాక్లెట్ గనాష్ని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు డార్క్ కాంపౌండ్ని తురుముకొని వేసుకోవాలండి. పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ లేయర్ని ప్లేస్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. మీకు డౌట్ వస్తుందండి ఇది చాక్లెట్ కేక్ లానే చేస్తున్నారని. కాకపోతే చాక్లెట్ కేక్ కాదండి, బ్లాక్ ఫారెస్ట్ కేకే. చాక్లెట్ కేక్ అంటే విప్పింగ్ క్రీమ్లో గనాష్ కలపాలండి, చాక్లెట్ గనాష్ మిక్స్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్లో చాక్లెట్ గనాష్ మిక్స్ చేస్తే అది చాక్లెట్ కేక్ అవుతుందండి. ఇప్పుడు నేను చేసేది కూడా ఇంచుమించుగా చాక్లెట్ కేక్ లానే ఉంటుంది. బట్ ఏంటంటే కస్టమర్స్ కొంతమంది స్ట్రాబెర్రీ క్రష్ కానీ చెర్రీ క్రష్ కానీ ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు. నేను డార్క్ కాంపౌండ్ని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టడం మర్చిపోయానండి. సో కొంచెం గట్టిగా ఉంది తురుముతున్నప్పుడు. అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్లోంచి 1 అవర్ ముందు తీసి బయట పెట్టుకున్నారంటే గ్రేట్ చేసినప్పుడు కొంచెం పెద్ద పీసెస్లా వస్తాయి. చాక్లెట్ కేక్కి బ్లాక్ ఫారెస్ట్ కేక్కి డిఫరెన్స్ ఏంటంటేనండి, ఇప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేసినప్పుడు ఫిల్లింగ్స్లో చెర్రీ క్రష్ కానీ స్ట్రాబెర్రీ క్రష్ కానీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డార్క్ కాంపౌండ్ని పీసెస్ కింద తురుముకొని వేసుకోవాలి. లేదు అంటే చెర్రీస్ ఉంటాయి కదండి, చెర్రీస్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఫిల్లింగ్స్లో వేసుకోవచ్చు. అదే చాక్లెట్ కేక్ అయితే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్లో కొంచెం చాక్లెట్ గనాష్ని మిక్స్ చేసుకుంటారు. అదేవిధంగా ఫిల్లింగ్స్లో కూడా చాక్లెట్ గనాష్ వేసుకుంటారు. మీకు నచ్చితే ఇంకా చాక్లెట్ని కూడా తురుముకొని వేసుకోవచ్చు. కేక్ని ఇలా ఫైనల్గా ఐసింగ్ చేసి ఫ్రిడ్జ్లో మినిమం 1 అవర్ అయినా సరే ఉంచాలండి. అలా ఉంచిన తర్వాత మాత్రమే బాస్కెట్ డిజైన్లా వేసుకోవాలి. నేను ఎప్పుడో బేకింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ డిజైన్స్ వేసేదాన్నండి. ఇప్పుడు మళ్ళీ ఆ డిజైన్ నాకు ఆర్డర్ చేశారు. బట్ ఈ డిజైన్ ఎప్పుడు వేసినా సరే కేక్కి మంచి లుక్ వస్తుంది. ఈ కేక్ నేను 700కి సేల్ చేశాను. ఆల్రెడీ మీలో ఎవరైనా ఈ కేక్ డిజైన్ వేశారో లేదో ఒకసారి నాకు కమెంట్ చేయండి. కేక్ ఐసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నేను ఒక 2-3 అవర్స్ అలా ఉంచానండి. ఎందుకంటే నాకు టైం ఉంది కాబట్టి నేను 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీ దగ్గర టైం లేదంటే మినిమం 1 అవర్ అయినా సరే కూల్ అవ్వనివ్వండి కేక్ని. ఇప్పుడు కేక్ చుట్టూ కూడా బాస్కెట్ వేసుకోవడానికి మనం మెజర్ చేసుకోవాలండి. మనం ఏ టిన్లో అయితే కేక్ని బేక్ చేసుకున్నామో ఆ టిన్ని తీసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా రౌండ్గా కొలుచుకోవాలి. అలా కొలుచుకున్న తర్వాత టిన్ కన్నా కూడా బటర్ పేపర్ అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా తీసుకోండి. ఎందుకంటే మనం కేక్ని ఐసింగ్ చేసినప్పుడు కేక్ సైజ్ కొంచెం పెరుగుతుంది కదా, అందుకోసం మనం ఎక్స్ట్రా ఉండేటట్టుగానే తీసుకోవాలి. ఇప్పుడు డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకొని ఇలా చిన్నగా ఉండే పైపింగ్ బ్యాగ్లో వేసుకోవాలి. డార్క్ కాంపౌండ్ అనేది మనం మెల్ట్ చేసిన తర్వాత మరీ వేడిగా ఉండకూడదండి, అలా అని మరీ చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ డిజైన్ వేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ చివరన చిన్నగా కట్ చేసుకొని ఇలా జిగ్జాగ్లా వేసుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా వేసుకోవాలండి. అంటే ఆగి ఆగి వేయకుండా ఒకే ఫ్లోలో వేసేయండి. అలా ఒకే ఫ్లోలో వేస్తే మనకి నీట్గా వస్తుంది. ఇలా ఒక సైడ్ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ట్రిప్ ఏంటంటే దానికి ఆపోజిట్ సైడ్లో వేసుకుంటూ రావాలి. ఇలా డిజైన్ వేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేసేయండి కదల్చకుండా. ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు కేక్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి వెంటనే ఈ డిజైన్ పెట్టాలండి. అంటే స్లోగా పెట్టాలి బటర్ పేపర్ని. చాక్లెట్ మనకి కంప్లీట్గా సెట్ అవ్వదండి, తడితడిగానే ఉంటుంది. సో మనం కేర్ఫుల్గా స్లోగా అలా పెట్టాలి, రౌండ్గా తిప్పుకుంటూ. టర్న్ టేబుల్ని స్లోగా రొటేట్ చేయండి. ఇప్పుడు కేక్ పైన ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత మీరు చాక్లెట్ని ఏమీ ప్రెస్ చేయొద్దు. మీరు ఆ బటర్ పేపర్ని ఇంకెటు కూడా మూవ్ చేయొద్దండి. ఎటు మూవ్ చేసినా సరే మీకు ఆ డిజైన్ అనేది కరెక్ట్గా రాదు. ఇంకా దాన్ని అలా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల పాటు ఆ ఫ్రిడ్జ్లో ఉంచి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా స్లోగా రిమూవ్ చేయండి. చాక్లెట్ సెట్ అయ్యి బటర్ పేపర్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. బటర్ పేపర్ని ఒక్కసారిగా లాగేయొద్దండి. అలా ఒక్కసారిగా లాగేస్తే మనకు ఆ డిజైన్ అనేది ఊడిపోతుంది. సో స్లోగా తీసుకోవాలి. బటర్ పేపర్ లాగేస్తే ఆ డిజైన్ అనేది విరిగిపోతుందండి చాక్లెట్. ఎందుకంటే మనం చాలా పల్చగా వేసాం కదా డిజైను, సో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకు స్లోగా తీసుకోవాలి. ఒక్కసారి మనకి ఆ డిజైన్ విరిగిపోయిందంటే సగంలో మళ్ళీ ఫస్ట్ నుంచి వేసుకోవాలి. అందుకే బటర్ పేపర్ రిమూవ్ చేసినప్పుడు కేర్ఫుల్గా రిమూవ్ చేసుకోవాలి. 1M నోజులతో ఫ్లవర్స్లా వేసుకుని దానిపైన చెర్రీస్ని ప్లేస్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో చాక్లెట్ని గ్రేట్ చేసి వేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. అదేవిధంగా నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా కేక్స్ విషయంలో డౌట్స్ ఉన్నట్లయితే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇన్స్టాలో మీకు నేను వెంటనే రిప్లై ఇవ్వకపోయినా తర్వాత అయినా సరే మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.